ఈ పదం చూడండి, సంస్కృతి లేదా రాష్ట్రము. ఇందులో కొన్ని అక్షరాలు మిగతా వాటిలా సింపుల్గా లేవుగదా, కాస్త డిఫరెంట్గా, కొంచెం కాంప్లెక్స్గా కనిపిస్తున్నాయి. అసలవి అలా ఎందుకున్నాయి? వాటి వెనక ఏదైనా లాజిక్ ఉందా? ఖచ్చితంగా లాజిక్ ఉంది. నిజానికి ఇంత కష్టంగా కనిపించే ఈ అక్షరాల వెనుక ఉన్నది కేవలం 3 చాలా సింపుల్ సూత్రాలు మాత్రమే. నమ్మశక్యంగా లేదు కదా? పదండి, ఆ 3 సూత్రాలేంటో ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఓకే, మన మొదటి లెవెల్లోకే వెళ్దాం. ఇది చాలా చాలా సులభం. ఎంత సింపుల్ అంటే ఒకే అక్షరం 2 సార్లు రిపీట్ అయినట్లు ఉంటుంది. అందుకే మనం సరదాగా వీటిని ది డబుల్స్ అని పిలుచుకుందాం. అయితే మన వ్యాకరణంలో దీనికో మంచి పేరుంది, అదే ద్విత్వాక్షరాలు. దీని డెఫినిషన్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒక హల్లు తీసుకోండి, దానికి అదే హల్లు ఒత్తు రూపంలో వచ్చి చేరిందనుకోండి, అంతే, అదే ద్విత్వాక్షరం. సింపుల్గా చెప్పాలంటే ఒక లెటర్ తనని తానే మళ్ళీ రిపీట్ చేసుకుంటుందన్నమాట. ఉదాహరణలు చూస్తే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఇదిగో, మగ్గము అనే పదం చూడండి. గా కింద ఏ ఒత్తుంది? మళ్ళీ గా ఒత్తే ఉంది. పగ్గములో కూడా సేమ్ స్టోరీ. ఇక నమ్మకంలో అయితే మా కింద మా ఒత్తే వచ్చి చేరింది. చూసారా? ఒకే హల్లు 2 సార్లు. సింపుల్ కదా? రైట్, ఇది చాలా ఈజీగా ఉంది కదూ. అయితే ఇప్పుడు కొంచెం గేర్ మారదాం. ఈ ఫస్ట్ లెవెల్ మనకు క్లియర్ కాబట్టి మనము ఇప్పుడు ఒక మెట్టు పైకెక్కి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే రూల్ని చూద్దాం. ఓకే, లెవెల్ 2. ఇక్కడ ఒకే అక్షరం రిపీట్ అవ్వదు. దానికి బదులుగా 2 వేర్వేరు అక్షరాలు ఒకదానితో ఒకటి జత కడతాయి. ఒక పేర్లా అన్నమాట. అందుకే మనం దీనికి ది పేర్స్ అని పేరు పెట్టుకుందాం. వ్యాకరణంలో దీని అసలు పేరు సంయుక్తాక్షరాలు. దీని డెఫినిషన్ కూడా చాలా క్లియర్. ఇందాక ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరింది కదా, ఇక్కడ అలా కాదు. ఒక హల్లుకి పూర్తిగా వేరే హల్లు ఒత్తుగా వచ్చి చేరుతుంది. సో కీవర్డ్ ఏంటంటే వేర్వేరు హల్లులు. ఈ పదాలు చూస్తే మనకింకా క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పద్యము. ఇక్కడ దా కింద ఉన్నది దావొత్తా? కాదు, యావత్తు. అంటే 2 వేర్వేరు హల్లులు. అలాగే ధర్మము, విద్య, వీటన్నింట్లోనూ అదే సూత్రం. ఒక హల్లుకి ఇంకో వేరే హల్లొచ్చి జాయిన్ అవుతోంది. సరే, విద్య అనే పదాన్ని కొంచెం డీప్గా చూద్దాం. మనకు కనిపించే ధ్యా అనే అక్షరం ఉంది కదా, అది నిజానికి ఒక్కటి కాదు. దాన్ని విడదీస్తే ధ్వా ప్లస్ యా అనే 2 డిఫరెంట్ హల్లులు బయటపడతాయి. భలే ఉంది కదూ! 2 వేర్వేరు శబ్దాలు కలిసిపోయి విజువల్గా ఒక్క అక్షరంలా ఎలా మారాయో చూడండి. ఓకే, ఇప్పటిదాకా మనం ఏం చూశాం? ఒక హల్లుకి అదే హల్లు చేరడం చూశాం, ఒక హల్లుకి వేరే హల్లు చేరడం కూడా చూశాం. కానీ ఇప్పుడు అసలైన క్వశ్చన్ వస్తోంది. ఒక హల్లుకి ఒకటి కాదు, ఏకంగా 2 వేర్వేరు హల్లులు ఒత్తులుగా చేరితే ఏమవుతుంది? అండ్ ఆ ప్రశ్నకు సమాధానమే మన ఫైనల్ లెవెల్, 3వ స్థాయి, సంశ్లేషాక్షరాలు. ఇక్కడ 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 హల్లులు ఒకే చోట కలుస్తాయి. అందుకే మనం సరదాగా వీటిని ది ట్రిప్లెట్స్ అని పిలుద్దాం. డబుల్స్, పేర్స్, ఇప్పుడు ట్రిప్లెట్స్. దీని రూల్ కూడా స్ట్రెయిట్ ఫార్వర్డే. ఒక హల్లుకి 2 వేర్వేరు హల్లులు ఒత్తులుగా వచ్చి చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. వినడానికి సింపుల్గానే అనిపించొచ్చు, కాని నిజం చెప్పాలంటే తెలుగు భాషలో మనం చూసే అత్యంత క్లిష్టమైన కాంప్లెక్స్ అక్షరాలు ఇవే. ఈ ఉదాహరణలు చూడండి. స్వాతంత్ర్యము, రాష్ట్రము, వస్త్రము. మనం మొదట అనుకున్న పదం కూడా ఉంది, సంస్కృతి. ఇప్పుడు ఈ పదాలలోని ఆ క్లిష్టమైన అక్షరాలను జాగ్రత్తగా గమనిస్తే వాటి వెనకున్న నిర్మాణం, ఆ డెప్త్ మనకర్థమవుతుంది. రాష్ట్రము అనే పదాన్ని తీసుకుందాం. ఇందులో శ్రా అనే అక్షరం ఉంది చూసారా? చూడ్డానికి అది ఒక్క అక్షరంలానే కనిపిస్తుంది, కాని అది ఒక్కటి కాదు. దాన్ని బ్రేక్ చేస్తే ష్ ప్లస్ ట ప్లస్ రా, 3 వేర్వేరు హల్లుల కలయిక. ఆ 3 డిఫరెంట్ సౌండ్స్ కలిసి విజువల్గా ఒక్క లెటర్లా ఎలా మారాయలో చూడండి. మన భాష నిర్మాణం నిజంగా ఎంత అద్భుతమో కదా. ఓకే, సో ఇప్పటిదాకా మనం 3 లెవెల్స్ చూసాం. మన డబుల్స్, పేర్స్, ఇంకా ట్రిప్లెట్స్. ఇప్పుడేం చేద్దామంటే ఈ 3ంటిని పక్కపక్కన పెట్టి ఒకసారి పోల్చి చూద్దాం. అప్పుడు వాటి మధ్య తేడా ఏంటనేది మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఇదిగో ఈ టేబుల్ మనం ఇప్పటిదాకా నేర్చుకున్నదానికి ఒక పర్ఫెక్ట్ సమ్మరీ. ఒక్కసారి చూడండి. ఫస్ట్, ద్విత్వాక్షరం అంటే ఒకే హల్లు కలయిక. ఎగ్జాంపుల్, అమ్మలోని మ ప్లస్ మా. నెక్స్ట్, సంయుక్తాక్షరం అంటే
రెండు వేర్వేరు హల్లుల కలయిక. ఎగ్జాంపుల్ విద్యలోని ద ప్లస్ యా. ఇక ఫైనల్గా సంశ్లేషాక్షరం అంటే 3 హల్లుల కలయిక. ఎగ్జాంపుల్ రాష్ట్రములోని ష ప్లస్ ఠ ప్లస్ రా. చూసారా, ఈ ఒక్క టేబుల్ తాలు మొత్తం కాన్సెప్ట్ మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సో చూశారుగా, ఇవి కేవలం మనల్ని ఇబ్బంది పెట్టే గ్రామర్ రూల్స్ కాదన్నమాట. మన తెలుగు లిపి ఎంత అందంగా, ఎంత లాజికల్గా డిజైన్ చేయబడిందో చెప్పడానికి ఇవే నిదర్శనం. మనకు కష్టంగా అనిపించే ప్రతి అక్షరం వెనుక ఒక క్లియర్ పద్ధతి, ఒక అద్భుతమైన నిర్మాణముంది.